Good morning. I am G. Mohan, lecturer, Public Administration, Government Degree College, Bellampalli, జిల్లా మంచిర్యాల. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం ప్రభుత్వ పాలనా శాస్త్రంలో బిఏ థర్డ్ ఇయర్కి సంబంధించి 5th సెమిస్టర్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఒక పాఠ్యాంశం వేతనము, వేతనాంశాలు, వేతన సంఘాలు. వీటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి అసలు ఆధునిక పోటీ ప్రపంచంలో సివిల్ సర్వీస్ అనేది ఒక ప్రధానమైన జీవనోపాధిగా ఆవిర్భవించడం అనేది జరిగింది. ఎందుకంటే వ్యక్తులు పోషించుకోవడం కోసం కానీ కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యతలను సరైన విధంగా నిర్వహించడానికి సరైన వేతనము, జీతం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి కానీ మనం పనిచేసే చోట నుంచి పొందే జీతం అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి హోదాను కూడా ప్రభావితం చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ జీతము అత్యధికంగా ఉంటే అక్కడ సమర్థవంతమైన యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఆకర్షితులను చేయడంలో జీతం అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా మరి ఏ సంస్థలోనైనా మంచి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల పరిస్థితి కానీ జీతాలు సరైన విధంగా ఉంటేనే ప్రేరణతో పనిచేయడానికి అవకాశం ఉంది. అందుకోసమే అబ్రహం మాస్లో కానీ హెర్జ్బర్గ్ లాంటి శాస్త్రవేత్తలు ఏమంటారంటే ప్రేరణ సిద్ధాంతాలన్నిటి ఉద్యోగులు ఏ అంశాలలో ప్రేరణ పొందుతారో వివరించడం అనేది జరిగింది. అంటే ప్రేరణ సిద్ధాంతాలను అర్థం చేసుకొని సంస్థలలో ఆచరించడం ద్వారా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఈనాడు ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతభత్యాలన్నీ కూడా కార్మికుల యొక్క వేతన పెంపు కానీ, పని గంటలు కానీ, సెలవులు కానీ, అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు కానీ, పెన్షన్, రిటైర్ అయిపోయినాక ప్రావిడెంట్ ఫండ్, అదేవిధంగా గ్రాట్యుటీ, ఇట్లాంటి అనేక అంశాలను ఆధారంగా ప్రేరణ పొందడం అనేది జరుగుతుంది. ఇవన్నీ వస్తాయి కనుక ప్రతి ఒక్కరు ఉద్యోగం చేయాలని ప్రేరేపించబడతారు. కావున వీటన్నింటినీ ఉద్యోగికి అనువుగా అందేలా చూడాల్సిన బాధ్యత అనేది ఏ ప్రభుత్వంలోనైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే పరిపాలన అంతా కూడా సరైన విధంగా సక్రమంగా కొనసాగుతుంది. అప్పుడు ఎక్కడ ప్రభుత్వ విధానాలు సరైన విధంగా కొనసాగుతాయో అక్కడ సామాన్య ప్రజలకు సేవలు అందించడానికి అవకాశం అనేది ఉంది. అందువల్ల వేతనం అనే భావన అత్యంత ముఖ్యమైనదిగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా సాధారణంగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వ్యక్తులకు లేదా శ్రామికులకు చెల్లించే పరిహారాన్ని మనం వేతనము అని పేర్కొండం. అంటే ఏ వ్యవస్థలోనైనా కానీ, పరిపాలనలో కానీ, నిర్వహణలో కానీ ఎవరైతే వ్యక్తులు పాల్గొనే వ్యక్తులకు చెల్లించే పరిహారాన్ని మనం జీతము అని పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ 2 రకాలు అనుకున్నాం, వేతనమన్నం, జీతమన్నం. ఈ తేడా అనేది వ్యవహారంలో వచ్చిందే కానీ సిద్ధాంతపరంగా జీతాలైనా వేతనాలైనా కూడా 2 కూడా ఒక వ్యవస్థ వ్యయంలో ఒక భాగంగానే తప్ప వేరే ఏది కూడా కాదు. మరి ఒక ప్రాంతంలో ఒక స్థాయికి చెందిన ఉద్యోగుల సగటు వేతనాన్ని లేదా వేతనాల స్థాయి
అని పేర్కొనడానికి అవకాశం ఉంది. అంటే ఒకే క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క సగటు వేతనాన్ని వేజ్ లెవెల్స్ అంటారు, వేతనాల స్థాయి అని మనం పేర్కొనడానికి అవకాశం ఉంది. మరి వాస్తవానికి తీసుకుంటే పరిశ్రమల్లో కానీ సంస్థలో కానీ ఉద్యోగుల వేతనాలన్నీ కూడా సగటు కంటే భిన్నంగా ఉండొచ్చు. అంటే కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. వేతనాలు జీతాలు ఒకదాంతో ఒకటి వ్యవస్థతో కలిసి అనుబంధం ఏర్పరిచి వేతన నిర్మాణాలుగా కావడం అనేది జరుగుతుంది. మరి భారతదేశం లాంటి దేశంలో వేతనాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు భారతదేశంలో వేతన రూపం ఏ విధంగా వచ్చింది అని మనం పరిశీలిస్తే, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వేతనాలకు నియమించి తమ ఉనికి వలన అధికారం వల్ల సాధ్యమైనంత సంపదను ఆర్జించుకోవడం కోసం వదిలివేయడం అనేది మొఘలుల పాలన కాలం నుండి సాంప్రదాయకంగా రావడం అనేది జరుగుతుంది. అంటే ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇవ్వాలి, అధికారం ఉనికి వల్ల సాధ్యమైనంత వరకు ప్రతి ఉద్యోగి కూడా ఎంతైనా సంపాదించుకోవచ్చు. విధి నిర్వహణలో అవినీతి, లంచగొండితనం ఇట్లాంటి కార్యకలాపాలకు ఒకప్పుడు పాల్గొనేవారు. మొఘలుల కాలం నుంచి కూడా ఈ పద్ధతి ఇదే విధంగా తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ దోచుకునే పద్ధతి ఆనాటి నుండి ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో కూడా ఉద్యోగులు తక్కువ వ్యవధిలోనే, అంటే అక్రమ సంపాదన ద్వారా త్వరగా ధనికులు కావడం, అట్లాంటి వారి కొందరి ఆస్తులను స్వాధీనం చేసుకొని శిక్షించిన సందర్భాలు కూడా ఆనాడు ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా వివిధ స్థాయిల్లో ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే లంచగొండితనం కానీ అవినీతి కానీ పారంపర్యంగా సంక్రమించి ఈరోజు వరకు శాశ్వతంగా నిలిచిపోవడం అనేది జరిగింది. అంటే అవినీతి అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఉద్యోగుల యొక్క అవినీతిని అరికట్టడం కోసం ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీలో లార్డ్ క్లైవ్ రెండోసారి గవర్నర్గా వచ్చిన కాడ నుంచి కొన్ని సంస్కరణలు చేపట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఐసిఎస్ ఐపిఎస్లతో కూడిన కన్వెంటెడ్ సర్వీసులు అనేవి ఉండేది. అప్పుడు వారికి జీతాలు అత్యధికంగా ఇవ్వడం అనేది జరిగేది. ఈ కన్వెంటెడ్ సర్వీసుల కన్నా తక్కువ జీతాలు ఉండి భారతీయులు ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా క్రింది సర్వీసులకు, అంటే అన్కన్వెంటెడ్ సర్వీసులు అనే వాళ్ళు వీళ్ళు ఈ ఐసిఐస్ ఐపిఎస్ కన్నా క్రింది స్థాయిలో ఉండేవాళ్ళు. వీటిలో ఎక్కువ భారతీయులందరూ కూడా వేతన నిర్మాణంలో ప్రవేశపెట్టిన జాతుల మధ్య పక్షపాత వైఖరి వల్ల బ్రిటిష్ పరిపాలన అంతమయ్యే వరకు కూడా ఐసిఎస్ ఐపిఎస్ వాళ్ళకు ఎక్కువ రేట్లు ఇవ్వడం, ఎక్కువ జీతాలు ఇవ్వడం, భారతదేశంలో ఉన్న అన్కన్వెంటెడ్ సర్వీసులు అనే భారతీయులకు తక్కువ వేతనాలు ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా 1915 సంవత్సరాలకు పూర్వం ఐసిఎస్కు జాతి ప్రగతికి మాత్రమే కానీ కులబద్ధ స్కేల్ అనేది, కాలబద్ధ స్కేల్ అనేది లేదు. ఐసిఎస్ 1915 కంటే పూర్వం ఐసిఎస్ దేశ అభివృద్ధికి ప్రగతికి మాత్రమే తప్ప గ్రేడ్ కానీ టైం స్కేల్ అనేది లేదు. కానీ ఆ తదుపరి 1912, 1915 సంవత్సర కాలంలో ఐలింగ్టన్ అనే కమిషన్ గ్రేడ్ పద్ధతిని తిరస్కరించి దాని స్థానంలో వేతనం పెంపొందే కాలబద్ధ స్కేల్ పద్ధతిని ప్రవేశపెట్టడం, సిఫారసు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 1920వ సంవత్సరం నుంచి ఐసిఎస్ ఉద్యోగులకు జూనియర్ స్కేల్ కమిషన్ ₹450, అదేవిధంగా 50, 800, 100, 1350 ఇట్లా 1500, 2250 ఇట్లా వాళ్ళ స్కేళ్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తదుపరి 1908 నుంచి 28 సంవత్సరాల కాలంలో కూడా, ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, యుద్ధం తర్వాత కూడా ఆనాడు ఉద్యోగులకు వేతనాలను అంతటా పెంచడం అనేది జరిగింది.
ఇట్లా 1926-30 సంవత్సరాలకు కూడా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఆ పరిస్థితిని సమీక్షించి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో 4 సంవత్సరాల పాటు 6% కోతను కూడా పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు జీతాల్లో కోతలు కూడా విధించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1946 సంవత్సరంలో కూడా భారత ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల రేట్లను కూడా మొత్తం పరిశీలించి పరీక్షించి కేంద్ర వేతనాల సంఘం సెంట్రల్ పే కమిషన్ అనేది 1946లో నియమించుకోవడం అనేది జరిగింది. ఈ సంఘం 47లో తన నివేదికను సమర్పించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా భారత వేతన నిర్మాణం అనేది ఈ సంఘం యొక్క సిఫారసులపైన మాత్రమే ఆధారపడి కొనసాగడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే ప్రతినిత్యం దేశంలో పెరుగుతున్న ధరల దృష్ట్యా వేతనాలను కూడా ఉద్యోగుల వేతనాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త వేతనాల సంఘాలను నియమిస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలను కూడా పెంచడానికి సిఫారసులు చేస్తే ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా రావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా వేతన రకాలు ఈనాడు వేతన నిర్మాణంలో కానీ లేదా ప్రాథమిక వేతనం కాలపరిమితి ఆధారంగా కానీ పనిని బట్టి కానీ నిర్ణయించడం అనేది జరుగుతుంది. అంటే వేతనం ఎట్లా ఇస్తారు, దేన్ని బట్టి ఇస్తారంటే బేసిక్ వేజ్ ఎంత, అతనికి ప్రాథమికంగా ఒక ఉద్యోగానికి ఇచ్చే వేతనం ఎంత, లేదా ఒక ఉద్యోగికి టైం బేస్ ఎన్ని గంటలు పని చేస్తుండో ఎన్ని గంటలకు ఎంత వేతనం ఇవ్వాలి అనేది ఒక రకంగా. అదేవిధంగా పనిని బట్టి అతడు చేసే ఎన్ని గంటలు పని అనేది కాకుండా ఎంత పని చేస్తుండో ఒకరోజు పీస్ వేజ్ అన్నట్టు. ఇట్లా పనిని బట్టి కానీ కాలాన్ని బట్టి కానీ ప్రాథమిక వేతన నిర్మాణంలో నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక ఉద్యోగి సంస్థలో గడిపే కాలం ఆధారంగా అతడు ఎన్ని గంటలు పనిచేస్తుండో ఆ గంటల ఆధారంగా అతనికి చెల్లించాల్సిన వేతనం నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కాలాన్ని బట్టి అతనికి చెల్లించే వేతనం నిర్ణయించబడితే దాన్ని కాలానుగుణ వేతనం అంటారు, లేదా టైం వేజ్ అని పేర్కొనడం అనేది జరుగుతుంది. లేదా ఆ ఉత్పత్తిని బట్టి నిర్ణయించినట్లయితే పీస్ రేట్ వేజ్ అంటారు. అంటే అతడు ఎంత ఉత్పత్తి చేసిండో ఎంత పనిని చేసిండో పనిని బట్టి చేస్తే పీస్ వేజ్గా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కాల పరిమితి ఆధారంగా కూడా వేతనాల చెల్లింపు అంటే కాలాన్ని ఆధారంగా చేసుకుని పురాతన కాలం నుంచి కూడా ఒక ఉద్యోగి ఒక కంపెనీలో కానీ సంస్థలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ఎన్ని గంటలు పనిచేస్తుండు, ఉదయం 6 గంటల 8 గంటల ఆ ఉద్యోగి పనిచేసిన పరిమాణం ఆధారంగా కాకుంటే అతడు పనిచేసిన గంటలు లేదా వారాల ఆధారంగా మాత్రమే పరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది. ఇట్లా కాలపరిమితి ఆధారంగా వేతనాలు ఈనాడు చెల్లించడం అనేది జరుగుతుంది. మరి కాలపరిమితి ఆధారంగా వేతనాలు చెల్లించడంలో ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అనుకుంటే ఈ పద్ధతి అర్థం చేసుకోవడం కానీ అమలు చేయడం కానీ చాలా సులభం. ఎందుకంటే ఎన్ని గంటలు పనిచేస్తే అంత పైసలు, పని చేయకుంటే డబ్బులు లేవు, ఈజీగా అర్థం కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తికి వేతనానికి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం వలన ఉద్యోగి నాణ్యత పట్ల శ్రద్ధ వహించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎంత ఉత్పత్తి ఎంత వేతనం అనేది కాదు, కానీ మనం ఎంత పని చేస్తున్నాం, ఎంత క్వాలిటీ చేస్తున్నాం, ఇట్లా క్వాలిటీకి పట్ల శ్రద్ధ వహించే అవకాశం అనేది ఈ కాల పరిమితి వేతనంలో ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగుల మధ్య పోటీ ఏర్పడడానికి కూడా అవకాశం తక్కువ ఉంటుంది. పోటీ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం అనేది ఉండదు, ఇది తక్కువ ఉంటుంది. పని కొలవడానికి కష్టమైన ఉద్యోగాల విషయాల్లో ఈ పద్ధతిలో న్యాయసమ్మతమైన వేతనాలు చెల్లించే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని పనిని బట్టి వేతనం అంటే అన్ని జాగాలలో కూడా పనిని కొలవడానికి అవకాశం లేదు. ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు ఉంటే ఉండొచ్చు, చేస్తే చేయవచ్చు. ఇట్లాంటప్పుడు అన్నిట్లో కూడా కొలవడానికి అవకాశం లేదు.
ఒక 4 గంటలు 8 గంటలు చేస్తే దాన్ని బట్టి కూడా అతనికి జీతం ఇవ్వడం అనేది జరుగుతుంది. న్యాయసమ్మతమైన వేతనాలు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఒక ఉద్యోగికి స్థిరమైన ఆదాయం ఉండడం ద్వారా జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా నడిపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక నెల రోజులు పనిచేస్తామంటే నెల రోజులకు తప్పనిసరిగా 1వ తారీఖున జీతాలు వస్తాయి. 1 సంవత్సరాలు ఇట్లా 10, 20 ఎన్ని సంవత్సరాలైనా కొనసాగుద్ది అనే భద్రత ఉన్నప్పుడు, ఒక ప్రణాళికబద్ధంగా జీతాలు స్థిరమైన ఆదాయం వస్తున్నప్పుడు అతని జీవితాన్ని కానీ కుటుంబాన్ని కానీ వ్యవస్థను కానీ ప్రణాళికబద్ధంగా నడిపించడానికి అవకాశం అనేది ఉంది. ఇవి ప్రయోజనాలు లేదా లాభాలుగా పేర్కొంటాం. మరి దీంట్లో ఉన్న లోపాలు ఏమున్నాయి అనేది చూసుకుంటే తప్పనిసరిగా, ఎందుకంటే ప్రతి వ్యవస్థకు ప్రతి పద్ధతికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. వ్యక్తుల సామర్థ్యంలో కూడా ఉండే తేడాలను లెక్కలోకి తీసుకోకపోవడం వల్ల ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తులకు వారి నైపుణ్యానికి తగిన వేతనం లభించకపోవచ్చు. ఇక్కడ సమయాన్ని చూస్తుండ్రు, క్వాలిటీ చూడట్లేదు, సామర్థ్యం చూడట్లేదు, తెలివి చూడట్లేదు. ఇవేవి చూడకపోవడం వల్ల మామూలు పనిచేసేటోడైనా సామర్థ్యంతో పనిచేసేటోడైనా కూడా ఒకే విధంగా మరి ఇట్లాంటి లోపాలు కూడా ఉన్నాయి. సమర్థులకు న్యాయం జరగడానికి అవకాశం లేదు. తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళకు కూడా వేతనాలు వస్తాయి, ఎక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి. అట్లాంటప్పుడు సామర్థ్యానికి నైపుణ్యానికి తగినంత వేతనం ఈ పద్ధతిలో లభించకపోవచ్చు, అదొక లోపం. అదేవిధంగా పనికి తగిన వేతనానికి సంబంధం లేకపోవడం వల్ల సమర్థవంతంగా పనిచేసే ప్రేరణ అనేది ఉండదు. ఎందుకంటే నేను తప్పనిసరిగా కఠినంగా పనిచేస్తా, బాగా పనిచేస్తా అని చేసినా చేయకుండా వేతనాలు ఒకే రకంగా వస్తున్నాయని అనుకున్నప్పుడు చేయకుండా ఉన్నా కూడా సమర్థవంతంగా ప్రేరణ అనేది ఉండడానికి అవకాశం లేదు. ఎంత ఉన్నా కూడా పని జీతం వస్తుంది నెలకు అనే భావన ఉంటుంది. ఇంకా సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల పనికి తగిన వేతనానికి సంబంధం లేదు కనుక సమర్థవంతంగా పని చేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకొక రకమైన వేతన రకంలో ఇక్కడ మనం చూసుకుంటే ఉత్పత్తి ఆధారిత వేతనం. మరి ఉద్యోగం చేసిన పని ఆధారంగా చేసుకొని ఎంత పని చేసిండో నిర్ణీతమైన రేటు ప్రకారం అతనికి వేతనాన్ని చెల్లించడం అనేది జరుగుతుంది. ఇందాకనేమో కాలాన్ని ఆధారంగా చేసుకొని, ఇక్కడ ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని పీస్ వేజ్ అంటారు. అంటే ఒక నిర్ణీత ప్రమాణాల ఆధారంగా నిర్ణీత కాల పరిమితిలో ఉద్యోగి పని సామర్థ్యం, నైపుణ్యం, స్కిల్స్ ఆధారంగా వేతనం ఎక్కువ కానీ తక్కువ కానీ చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే ఒక పని చేస్తున్నామంటే నిర్ణీతమైన కాలంలో ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఎంత సామర్థ్యం ఉంటే, ఎంత నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యం ద్వారా చేసిన పనిని బట్టి మాత్రమే వేతనం, పని ఎక్కువ ఉంటే వేతనం ఎక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటే వేతనం తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇక్కడ పునరావృత్తి అంటే రిపిటేషన్ అధికంగా ఉంటే ఉద్యోగాల్లో పని పరిస్థితులు ప్రామాణికంగా చేయదగిన వాటిలో తగిన శిక్షణ పొందిన ఉద్యోగాలు ఉన్నప్పుడు ఈ పద్ధతి అవలంబించడం అనేది సాధ్యపడుతుంది. ఎందుకంటే నైపుణ్యం, సామర్థ్యం, ట్రైనింగ్ ఇవన్నీ కూడా శిక్షణ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఖచ్చితంగా పనిచేయడానికి అవకాశం ఉంది, ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంది. మామూలు ట్రైనింగ్ లేని వాళ్ళు, సామర్థ్యం లేని వాళ్ళు, నైపుణ్యం లేని వాళ్ళు, శిక్షణ లేని వాళ్ళకు ఇట్లాంటి ఉత్పత్తి ఆధారిత వేతనం వచ్చే అవకాశం తక్కువ. అంతేకాకుండా పని పరిస్థితులు విభిన్న రకాలుగా ఉన్నప్పుడు, ఉద్యోగులు ఒక షిఫ్ట్ కాకుండా వివిధ షిఫ్ట్లలో పనిచేసినప్పుడు కానీ, వివిధ రకాలుగా ఉన్నప్పుడు కానీ, వివిధ శ్రేణులకు చెందిన ఉద్యోగాలు ఏకకాలంలో పనిచేస్తున్నప్పుడు కానీ కొన్నిసార్లు పని పరిస్థితులను ప్రమాణీకరణ చేయడం అనేది కష్టమైనప్పుడు ఈ పద్ధతిని అవలంబించడం కష్టం. ఎంత ఉత్పత్తి చేస్తాడు, ఏ షిఫ్ట్లో చేస్తాడు, ఎన్ని రకాలు, ఇట్లాంటప్పుడు ఒకేసారి అందరు ఖచ్చితంగా చేస్తుండ్రా లేదా అనేది గుర్తించడం కష్టం, ప్రమాణీకరించడం కష్టం, ఐడెంటిఫై చేయడం అనేది కష్టం. అట్లాంటప్పుడు ఈ ఉత్పత్తి ఆధారిత వేతనం అనేది కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగి ఈ పద్ధతి వల్ల మరి లాభాలు ఏమున్నాయి అని మనం అనుకుంటే,
ప్రతి పద్ధతి వల్ల కొన్ని లాభాలు నష్టాల్లో తీసుకుంటే, లాభాల్లో తీసుకుంటే ఈ పద్ధతి ఏది ఉత్పత్తి ఆధారిత వేతనం పద్ధతి వల్ల ప్రతి ఉద్యోగి సామర్థ్యానికి తగిన ఫలితం అనేది చెల్లించబడుతుంది. ఎంత సామర్థ్యం, టెక్నాలజీ అంటే మనం ఉత్పత్తి చేయడానికి శక్తి ఉంటే అతడు అంత ఫలితం పొందడానికి అవకాశం ఉంది. దానివల్ల అతడు ఏమంటాడంటే ప్రేరణ కలగడానికి అవకాశం ఉంది. ఉత్పత్తి కూడా అధికంగా కావడం అనేది జరుగుతుంది. ఉత్పత్తి వ్యయం కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సగటు ఉత్పత్తి వ్యయం తగ్గడానికి అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది. తద్వారా ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగులో పని ఎగ్గొట్టే అలవాటు కానీ, సోమరితనం కానీ, ఏకాగ్రత లేకపోవడం కానీ తగ్గి ఇతడు పని పట్ల ఉత్సాహాన్ని కనబరుస్తాడు. ఎందుకంటే ఉత్పత్తి ఎంత చేస్తేనే జీతం వస్తుంది, లేకుంటే లేదు. పని ఎగ్గొట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండడానికి జీతం రాదు. సోమరితనం ఉన్నా జీతం రాదు. ఏకాగ్రత లేకపోవడం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏకాగ్రత తగ్గించడం, లేకపోవడం తగ్గుద్ది. సోమరితనాన్ని తీసేస్తారు, ఎగ్గొట్టే అలవాటు కూడా తీసేస్తారు. పనిలో పని చేయాలనే ఉత్సాహాన్ని కనబరిచిన వాళ్ళకు మాత్రమే ఇది లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పద్ధతిలో చూస్తే సామర్థ్యం ఉన్న ఉద్యోగి, లేని ఉద్యోగికి వేతన వ్యత్యాసాలు స్పష్టంగా తెలుస్తాయి. ఎవరు సమర్థంగా పనిచేస్తే వాళ్ళకి ఎక్కువ వేతనాలు వస్తాయి, ఎవరు సమర్థంగా పనిచేయకుంటే వారికి తక్కువ వేతనాలు వస్తాయి. ఇది స్పష్టంగా తెలియడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి దీనిలో ఉన్న లోపాలను గిట్ట మనం పరిశీలిస్తే ఉద్యోగి పరిమాణానికి అంటే క్వాలిటీకి ఇచ్చినంత ప్రాముఖ్యత, క్వాంటిటీకి ఇచ్చినంత ప్రాముఖ్యత నాణ్యతకి ఇవ్వకపోవచ్చు. అంటే ఇక్కడ పరిమాణం కావాలి, ఎంత పరిమాణం చేసింది అనేది చూస్తారు తప్ప ఎంత నాణ్యత చేసింది అనేది చూడరు. దీనివల్ల కొన్నిసార్లు నాణ్యత దెబ్బతినే అవకాశం అనేది ఉండడానికి అవకాశం ఉంది. ఇది ఒక నష్టం, లోపంగా పేర్కొంటాం. అంతేకాకుండా మరి ఎక్కువ ఉత్పత్తి రావాలంటే ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడితే ఉద్యోగికి ఎక్కువ జీతం వస్తుంది. మరి అట్లాంటప్పుడు యంత్రాల సామర్థ్యం గురించి కానీ, తన ఆరోగ్యం గురించి కానీ, పరికరాల గురించి కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కానీ అనేక రకాలైన కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్పత్తి రావడమే ధ్యేయం కాదు కదా, తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. యంత్రాల సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ చేయాలంటే కొన్నిసార్లు రాకపోవచ్చు. అందువల్ల ఇవన్నింటినీ కూడా కొన్ని సమస్యలు రావడానికి అవకాశం అనేది ఉంది. ఇది ఒక లోపంగా మనం పేర్కొంటాం. అంతేకాకుండా ఉద్యోగుల మధ్య అనారోగ్యకరమైన పోటీ, స్పర్ధ ఏర్పడడానికి అవకాశం ఉంది. పోటీ అనేది వ్యక్తుల మధ్య విభేదాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అనారోగ్యమైన పోటీ, ఎందుకంటే సమర్థులు మంచి చేస్తారు, అసమర్థులకు చేయకపోవచ్చు, వారికి సరైన వేతనం రాకపోవచ్చు. అంతేకాకుండా శ్రామికులను దోపిడీ చేయడానికి ఇది ఒక పద్ధతిగా పేర్కొనడం అనేది జరుగుతుంది అన్న దృక్పథంతో కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పద్ధతిని ఎక్కువగా వ్యతిరేకిస్తాయి. ఎందుకు? ఎంత చేసినా పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు. శ్రామికులను దోపిడీ చేయడం కోసమే ఇది ఒక పద్ధతి అని చాలా కార్మిక సంఘాలు వ్యతిరేకించడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా వేతన నిర్ణయ సూత్రాలు, వేతనం ఇవ్వాలంటే ఎట్లాంటి సూత్రాలు ఉన్నాయి వేతనాన్ని నిర్ణయించడానికి అనుకుంటే, సంస్థలో ఉండే ఉద్యోగి పరిస్థితి, జీతాలు సరైన విధంగా ఉంటేనే ఉద్యోగులు పని పట్ల శ్రద్ధ చూపెట్టడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగి జీతభత్యాలు, కాలానుగుణ కూల వేతన పెంపు కానీ, క్రమశిక్షణ, ఉద్యోగి ఆసక్తితో ఉండకుండా ప్రేరణ పొందాలి. ఎందుకంటే ఉద్యోగికి అనువుగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉంది. జీతం నిర్ణయించడంలో కూడా అనేక అంశాలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. జీతాలు సరైన విధంగా ఉంటేనే అతడు పని పట్ల శ్రద్ధ చూపెడతాడు. అందువల్ల ఎట్లాంటి క్రమశిక్షణ ఉద్యోగితో ఉండడానికి నిరంతరం ప్రేరణ పొందుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం వేతనాలు పొందడానికి అవకాశం ఉంది. వేతనాన్ని నిర్ణయ సూత్రాల్లో కొన్ని అంశాలు అంటే వేతనాన్ని ఎక్కువ ఇవ్వాలన్నా తక్కువ ఇవ్వాలన్నా ఎట్లా నిర్ణయిస్తే బాగుంటుందన్నలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఇందులో చూడండి, ఒక ప్రైవేటు రంగంలో ఉన్న జీవితాలకు సమానంగా ప్రభుత్వ రంగంలో జీతాలు ఉండేలా చూడడం అనేది, ముఖ్యంగా వైద్యం రంగం, సాంకేతిక రంగాలలో ప్రభుత్వ రంగం కంటే
అధిక వేతనాలు ఉన్నాయి చూపెడుతున్నాయి. కానీ ఉద్యోగ భద్రత దృష్ట్యా ఉద్యోగ రంగానికే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అందువల్ల ఈనాడు చూడండి, ప్రభుత్వ రంగమా ప్రైవేటు రంగమా? ప్రైవేటు రంగంలో ఉన్న జీతాలకు సమానంగా ప్రభుత్వ రంగంలో కూడా జీతాలు ఆ స్థాయిలో ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత అనేది ఉంది. ఇప్పుడు వైద్య రంగం తీసుకోండి, ప్రైవేట్ రంగంలో లక్షల వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది, ఆదాయం వస్తుంది. ఇదే ప్రభుత్వ రంగంలో అంత స్థాయిలో జీతాలు ఇవ్వకపోవచ్చు. అందువల్ల కొన్ని రంగాలలో ప్రైవేట్లో ఎక్కువ వేతనాలు పొందుతున్నాయి, గవర్నమెంట్లో వేతనాలు ఇవ్వడం లేదు. కానీ ఉద్యోగ భద్రత చూస్తే గవర్నమెంట్ రంగంలో ఉద్యోగ భద్రత చూస్తే ప్రభుత్వ రంగానికే ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఉద్యోగ భద్రతతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాల నూతన పెంపును కల్పించాల్సిన అవసరం అనేది ఉంది. అందువల్ల ప్రభుత్వ రంగం కూడా తన స్థాయికి తగ్గట్టు పై స్థాయిలో ఉండడానికి నిరంతరం వారి జీతాలు పెంచడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం అనేది ఒక ఆదర్శ యజమానిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అనేక ప్రైవేటు సంస్థలు దినదినం ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రతి దశలోనూ ప్రైవేటు రంగం అంతా కూడా ప్రభుత్వ రంగంతో అభివృద్ధిని పోల్చి చూసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేసుకొని సంస్థలో కొనసాగేలా చూడాలంటే వారికి తగిన జీతాలు అనేటివి తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమర్థులైన ఉద్యోగులే సంస్థ అభివృద్ధికి మూల స్తంభాలుగా మనం పేర్కొనడం అనేది, ఎక్కడ ఉద్యోగులు ఉంటే వాళ్ళే సంస్థకు మూల స్తంభాలు. ఈ మూల స్తంభాలు మంచిగా లేకుంటే, ఉద్యోగులు బాగా లేకుంటే ఏ సంస్థ కూడా పరిణితి చెందడానికి అవకాశం అనేది లేదు. అందువల్ల ఉద్యోగుల సామర్థ్యంపై యజమానికి సరైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. సమర్థులైన ఉద్యోగులకు తగిన గౌరవం, పదోన్నతులు, ఎప్పటికప్పుడు వేతనాలు పెంచి సంస్థ అభివృద్ధికి వారు పాటుపడే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని కూడా మనం చాలా రంగాలలో చూడడం అనేది జరిగింది. కానీ ఇది చాలా రంగాలలో అమలు కావడం లేదు. సమాజంలో స్త్రీలు కానీ వీళ్ళు కానీ చాలా విధాలుగా అసమానతకు గురి కావడం అనేది జరుగుతుంది. ఆధునిక యుగంలో పనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ వివక్ష చూపకుండా చూడాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. అదేవిధంగా తలసరి ఆదాయం దృష్టిలో పెట్టుకుని కూడా జీతాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. దేశ అభివృద్ధికి తలసరి ఆదాయానికి అనులోమ సంబంధం అనేది ఉండడం అనేది జరుగుతుంది. వేతనాలు నిర్ణయించే సంఘాలు దాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని కూడా జీతాలు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఏ దేశంలోనైనా మంచి ఆ దేశ అభివృద్ధి నివాసం ఉండే ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని అర్థం చేసుకోవాలి. వేతనాలను నిర్ణయించడంలో వ్యక్తుల జీవన ప్రమాణాలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఉద్యోగులైనా కూడా సమర్థులను ఎంపిక చేసుకొని సంస్థలో కొనసాగే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వేతన నిర్ణయ సూత్రాలుగా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి వేతన నిర్మాణ స్వరూపం గిట్ట తీసుకుంటే ఎక్కడైనా మంచిగా తీసుకోండి. ఒక ఉద్యోగి పనికి ఫలితంగా వ్యవస్థ నుంచి అనేక రకాలైన పరిహారాలను మనం పొందడం అనేది జరుగుతుంది. అతడు పనిచేస్తుండే కనుక అనేక రకాలైన వ్యవస్థ నుంచి అనేక పరిహారాలను పొందడం అనేది జరుగుతుంది. వాటిని సహజమైన పారితోషికాలుగా, బాహ్య పారితోషికాలుగా 2 రకాలుగా పేర్కొనడానికి అవకాశం ఉంది. ఉద్యోగి స్వభావరీత్యా పొందే పారితోషికాలు తీసుకుంటే మొదటి తరగతికి చెందినవి. ఉద్యోగం చేయడం వల్ల వ్యవస్థ పొందే పారితోషికాలు 2వ తరగతికి చెందినట్టుగా మనం పేర్కొంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఉద్యోగులకు వేతనం, అలవెన్సులు, ప్రోత్సాహకాలు, బోనస్ కానీ అదనపు ప్రయోజనాలు, వ్యవస్థ ఉద్యోగికి అతను చేసిన సేవలకు ఇవన్నీ కూడా ఏదైతే సంస్థ వ్యవస్థ ఉందో ఉద్యోగి అతను చేసిన సేవలకు ప్రతిఫలంగా చెల్లించే
పరిహారాలుగా పేర్కొంటాం. మరి వీటన్నింటినీ ఈ క్రింది విధంగా పేర్కొనడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా అలవెన్సులలో కరువు భత్యం లేదా డిఏ కూడా సాధారణమైంది, ముఖ్యమైనది. ఇవన్నీ కూడా అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కూడా జీవన వ్యయాన్ని తటస్థీకరణ చేయడం అనేది జరుగుతుంది. ధరల పెరుగుదలలో డిఏ రేట్ను పెంచడం తగ్గించడం అనేది చూడడం జరుగుతుంది. ఈ విధంగా కరువు భత్యం, ఉద్యోగి ఇలా అనేక రకాలైన అలవెన్సులను స్వీకరించే అవకాశం అనేది ఉంది. వ్యవస్థ యొక్క చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి ఆ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అంటే నగర ఖర్చుల పూర్వక భత్యం, ఇంటి అద్దె భత్యం కానీ, ప్రయాణ ఖర్చుల భత్యం కానీ, సెలవు భత్యం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా అనేక రకాలైన అంశాలన్నీ కూడా మనకు వేతన నిర్మాణ స్వభావంలో ఉండడం అనేది జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈనాడు మనం ఏవైతే తెలుసుకుంటున్నామో అంటే వేతన నిర్మాణ స్వరూపంలో ఇంటి అద్దె భత్యం అంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఏ ఉద్యోగి అయినా ఆ సంస్థలో వ్యవస్థలో పనిచేసినప్పుడు ఆ ఉద్యోగి ఉండడానికి కావలసిన ఇంటి అద్దెను పూర్తిగా చెల్లించడం లేదా వేతనంలో కొంత భాగాన్ని ఇంటి అద్దె కోసం ప్రత్యేకంగా ఇవ్వడం అనేది అనేక రకాలైన పద్ధతులను ఈనాడు సంస్థలు పాటించడం అనేది జరుగుతుంది. కొన్ని సంస్థలు అయితే ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాన్ని చేపట్టి ఉండడం కోసం సౌకర్యాలు కూడా కల్పించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే శ్రామికులు సంస్థ కోసం పనిచేస్తుంది కనుక, సంస్థ అభివృద్ధి కోసం ఉత్పత్తి కోసం చేస్తుంది కనుక వారికి సరైన గృహ సదుపాయం ఉంటేనే వారు పని చేయగలుగుతారు. అసౌకర్యాలతో ఉండే ఇళ్లలో ఉండి మానసికంగా పరిపక్వత చెందలేరు కనుక, ఆనందంగా ఉండలేరు కనుక వారికి గృహ వసతి, ఇంటి అద్దె భత్యం అవన్నీ కూడా చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పిల్లల చదువు భత్యం అంటారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. మరి సంస్థలో ఒక ఉద్యోగికి చెందిన అన్ని రకాల అవసరం తీర్చడం అనేది, సంస్థ అతని నుంచి తగిన పనిని నిజాయితీలను పొందడం అనేది జరుగుతుంది. పిల్లలు ఎవరైనా ఎడ్యుకేషన్ చేస్తే ఎడ్యుకేషన్ భత్యం పేరు మీద, అలవెన్స్ పేరు మీద కూడా కొంత డబ్బు అందించడం అనేది జరుగుతుంది. కొన్ని సంస్థలు ఇప్పుడు సింగరేణి కాలేజ్ కంపెనీ ఇట్లాంటివి తీసుకుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఒక ప్రత్యేక విద్యాలయాలను కూడా నిర్మించి అందులోనే ఉచిత విద్య అందించడం అనేది జరుగుతుంది. కొన్ని కంపెనీలు తీసుకుంటే పిల్లలకు ట్యూషన్ ఫీజులు చెల్లిస్తారు, హాస్టల్ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా యూనిఫామ్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఒక్కొక్క కంపెనీ ఆ కంపెనీ యొక్క ఉత్పత్తిని బట్టి వచ్చే ఆదాయాన్ని బట్టి ఈ సదుపాయాలు కల్పించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య సదుపాయాలు, మరి ఉద్యోగులు వారి కుటుంబానికి నిరంతరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే వాళ్ళు పనిలో ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. మరి ఉద్యోగ కుటుంబం అంతా కూడా అనారోగ్యాలకు గురైతే ఆరోగ్యం కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉండడానికి అవకాశం అనేది లేదు. అందువల్ల ఉద్యోగుల కుటుంబానికి, ఉద్యోగికి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడానికి కూడా ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ప్రత్యేకంగా అమౌంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు కొన్ని సంస్థలు ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ లేదా ప్రైవేటు హాస్పిటళ్లతో అనుబంధం చేసి ఇన్సూరెన్సులు పెట్టి వారి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు ఇచ్చేసి కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణ భత్యం, ట్రావెలింగ్ అలవెన్స్. ఎందుకంటే ఉద్యోగులు ఒకే కాడ చేసే వాళ్ళకైతే ట్రావెలింగ్ అవసరం లేదు, కానీ సంస్థకు సంబంధించి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం కోసం పోయినప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక ప్రదేశం నుంచి లేదా ఇల్లు దూరం ఉంటే ఇంటి నుంచి కార్యాలయం వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా సంస్థ కల్పించడం జరుగుతుంది. ఇట్లా ప్రయాణ భత్యం కూడా అందించడం అనేది జరుగుతుంది. ప్రయాణాలకై ఖర్చులను కూడా సంస్థ చెల్లించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నగర నివాస భత్యం అంటారు. ఎందుకు ఈరోజు చూడండి, నగరాలన్నీ కూడా, సిటీలన్నీ కూడా పెరిగినాయి. ఒక గ్రామంలో నివసించే వ్యక్తికి
తక్కువ డబ్బుతో జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంది. నగర జీవితంలో ఉద్యోగికి అయ్యే ఖర్చు అధికంగా ఖర్చులు కావడం అనేది జరుగుతుంది. అదనపు పైకం చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల ఈ భత్యం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం కోసం నివాసం ఉండే ప్రదేశాన్ని బట్టి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అనేది ఇవ్వడం అనేది హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. అట్లా ఇవ్వడం అనేది సిటీకి పెద్దగా ఉండడానికి అవకాశం, నివాస భత్యం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. పెద్ద సిటీలు ఉంటే ఎక్కువ ఉంటుంది. ఆ సిటీ స్టాండర్డ్ బట్టి కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అనేది సూచిస్తారు. అదేవిధంగా రోజువారీ వేతనం, రవాణా భత్యం. మరి ఈనాడు చూడండి, ఈ సదుపాయాన్ని ఉద్యోగి ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా ఇతర సందర్భాలలో అతని రోజువారీ భోజన వసతి తదితర అవసరాలకు అయ్యే పైకాన్ని రూపొందిస్తారు. కార్యాలయం పని మీద, ఆఫీస్ పని మీద వేరే చోటికి అధికారికంగా పనిలో పోయినప్పుడు అతనికి లంచ్, వీటికి సంబంధించిన భత్యం కూడా అక్కడి సంస్థలే చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రవాణా భత్యం, కార్యాలయం నుంచి ఇందాక చెప్పినట్టు తక్కువ దూరంలో ప్రయాణించినప్పుడు కానీ, ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఈ సదుపాయాన్ని అలవెన్సు చేయడానికి అవకాశం ఉంది. సెలవుతో ప్రయాణించే సదుపాయం అంటే ఎక్కడైనా ఒక ఉద్యోగి పనిచేస్తున్నప్పుడు సంవత్సర కాలం పాటు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి ఇట్లాంటి సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. 2 సంవత్సరాల కాలం పరిధిలో 2 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత ఊరికి కానీ ఎటైనా ప్రదేశానికి పోవడానికి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం కానీ సంస్థలు చెల్లించడం అనేది జరుగుతుంది. లీవ్ ట్రావెలింగ్ కన్సెషన్, సెలవుతో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెలవులు, ఎందుకంటే నిరంతరం ఉద్యోగి మానవత్వంతో ఉండాలంటే క్రమబద్ధంగా పనిచేసే వారికి కనీసం సెలవులు అవసరం. దీనివల్ల వారు విశ్రాంతి పొందడానికి అవకాశం ఉంది. చేసిన పనిని మర్చిపోయి మరింత ఉత్సాహంతో పని చేయాలంటే తప్పనిసరిగా సెలవులు కావాలి. అందుకోసం విభిన్న రకాలైన సెలవులు వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. సెలవును హక్కుగా భావించడానికి అవకాశం లేదు, కానీ అనేక రకాలైన సెలవులను వారికి అందించడం అనేది జరుగుతుంది. క్యాజువల్ లీవ్ అంటారు. ఈ సెలవును చాలా తక్కువ కాలానికి అందించడం అనేది జరుగుతుంది. ఉద్యోగి తన వ్యక్తిగత అవసరాలకు ఈ సెలవును పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు రాను అని సిఎల్ పెట్టినప్పుడు, క్యాజువల్ లీవ్ పెట్టినప్పుడు గైర్హాజరు అని భావించడానికి అవకాశం లేదు. అతని జీతంలో కూడా కోత విధించరు. సెలవుతో కూడిన జీతం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 5వ వేతన సంఘం ఏం చేసిందంటే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 8 రోజులు క్యాజువల్ లీవ్స్ ఇవ్వడానికి అవకాశం ఉందని సిఫారసు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆర్జిత సెలవు, ప్రివిలేజ్ లీవ్ అంటాం, ఎర్న్డ్ లీవ్ అంటే సాధారణంగా 120 రోజుల నగదుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ సెలవులు ఉపయోగించుకోకుంటే ఆ సెలవులను కూడా డబ్బుగా మార్చి తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సగం జీతం లీవ్, హాఫ్ పే లీవ్ అంటారు. ఈ సెలవును అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, మెడికల్ సర్టిఫికేట్ కానీ, వ్యక్తిగత అవసరాలు చూపించినప్పుడు దీన్ని సిక్ లీవ్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. హాఫ్ పే లీవ్ అంటే ఉద్యోగి సగం జీతం మాత్రమే ఆ కొంతకాలానికి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా విద్యా సెలవు అంటే ఈ సెలవులో విద్యార్హతలను బట్టి కొద్దిమంది ఉద్యోగి ఇప్పుడున్న అర్హత కంటే ఎక్కువ చదువుకోవాలనుకున్నప్పుడు సివిల్ సర్వీస్ అధికారులు ఈ సెలవు ద్వారా ఏదైనా ఉన్నత ఉద్యోగాన్ని అంటే ఉన్నత చదువును కూడా, కోర్సును కూడా చదవడానికి అవకాశం ఉంది. మినిమం ఉద్యోగి 5 సంవత్సరాలు సంస్థలో పనిచేసి ఉండాలి. పనిచేసినప్పుడు ఈ సెలవును వాడుకొని 36 నెలల కాలం వరకు కూడా ఇతడు చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని 5వ వేతన సంఘం సిఫారసు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రసూతి సెలవు, మెటర్నిటీ లీవ్ అంటారు. అంటే 2 పిల్లల కన్నా తక్కువ ఉన్న స్త్రీ ఉద్యోగులు, వివాహితులు కానీ వివిధ కారణాల వల్ల ఒంటరిగా ఉన్న వారికి ఈ సెలవును అందించడం అనేది జరుగుతుంది. ఇట్లా ఈ సెలవు కాలంలో పూర్తి జీతం అనేది అందించడం అనేది జరుగుతుంది. ఇట్లా 5వ వేతన సంఘం వారు ఏం చేసిందంటే ప్రసూతి సెలవును సర్వీసులో 2 సార్లు 135 రోజుల పాటు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చని వాళ్ళు సిఫారసు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్యాటర్నిటీ లీవ్ అంటారు. అంటే పితృత్వ
సెలవు. ఈ సెలవును కూడా ఇద్దరు పిల్లల కన్నా తక్కువ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు భార్య ఎప్పుడైతే ప్రసవించిందో ఆ ప్రసవించిన సందర్భంలో 15 రోజుల పాటు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. ఈ సెలవును ఇతర సెలవులతో కలిపి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ సెలవుల కాలంలో కూడా పూర్తి జీతం అనేది ఆ సంస్థ కానీ ప్రభుత్వం కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అసాధారణ సెలవుగా పేర్కొంటాం. మరి అసాధారణ సెలవు అంటే ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ అంటారు. అంటే ఏ ఇతర లీవ్ను ఉపయోగించుకోలేని సందర్భంలో ఉద్యోగి ఈ సెలవు తీసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని 5వ సంవత్సరానికి మించి ఇవ్వరు. అంటే సెలవు కాలంలో ఉద్యోగికి జీతం ఉండదు, కానీ సెలవులు కొనసాగడానికి అవకాశం అనేది ఉంది. ఇవి కాకుండా లాస్ట్ది ప్రభుత్వ సెలవులు. మరి గవర్నమెంట్ హాలిడేస్ అంటాం. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ఆచారాలు, భిన్న సాంప్రదాయాలు ఉన్నాయి. మరి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం కనుక అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ పండుగలను పురస్కరించుకొని అధికారికంగా ప్రభుత్వం సెలవులను మంజూరు చేయడం, సెలవులుగా ప్రకటించడం జరుగుతుంది. వాటన్నింటిని కూడా వాళ్ళు సెలవుగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా 7 రోజుల్లో ఒకరోజు ఆదివారం వస్తుంది, ఆదివారం సెలవుగా ప్రకటించడం అనేది జరుగుతుంది. కానీ కొద్దిమంది అభిప్రాయం ఏంటంటే భారతదేశంలో ఉన్నన్ని సెలవులు ఇంకెక్కడా లేవు. కొన్ని సందర్భాల్లో ఆఫీసులు 260 రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎందుకంటే బహుళ సంస్కృతి భారతదేశంలో ఉంది కనుక అన్ని మతాలకు సెలవులు ఇస్తున్నారు కనుక అందరు ఇస్తున్నారు. కానీ 5వ వేతన సంఘం వారు రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం, మహాత్మా గాంధీ జన్మదినం ఇట్లాంటి సందర్భాల్లో మాత్రమే ఇవ్వాలి తప్ప 3ంటికి మాత్రమే ఇవ్వాలని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత కూడా అనేక రకాలైన సదుపాయాలను పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పదవీ విరమణ స్థాయి పద్ధతుల ప్రకారం రిటైర్ అయినాక పెన్షన్ కానీ, సూపర్ యాన్యుమేషన్ పెన్షన్ కానీ, ఇన్వాలిడ్ పెన్షన్ కానీ, కంపెన్సేషన్ పెన్షన్ కానీ, రిటైర్మెంట్ పెన్షన్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ ఇట్లాంటి అనేక రకాలైన డబ్బునంతా కూడా ప్రభుత్వాలు వాళ్లకు అందించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా వేతనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చెప్పడానికి అవకాశం ఉంది. మరి వేతన కమిషన్లు కూడా ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఈనాటి వరకు సంస్థలు వేతన కమిషన్, ఉద్యోగులు పనిచేసే ఉద్యోగులకు వేతనాలను నిర్ణయించడం కోసం సెంట్రల్ పే కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మొదటి వేతన కమిషన్ 1946లో ఏర్పాటు చేసారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు 10 కమిషన్లు అయినాయి. 11వ కమిషన్ కొనసాగడం అంటే వేయడం జరిగింది. రిపోర్ట్ ఇవ్వలేదు, రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇచ్చిండ్రు, ఇంకా అమలు జరగడానికి సిద్ధంగా ఉంది. ఇట్లా అనేక కమిటీలన్నీ కూడా అనేక సిఫారసులు చేసినాయి. ఈ సిఫారసులు మార్పులు చేర్పులతో కేంద్రం ఆమోదించడం అనేది జరిగింది. కొన్నిసార్లు వీళ్ళు ఆమోదించిన సిఫారసులు ఉద్యోగ సంఘాల నుండి, నిష్ణాతుల నుండి మిశ్రమ స్పందన లభించడం జరిగింది. కొన్ని సంఘాలు హర్షాన్ని వ్యక్తం చేసినాయి. మరికొన్ని సంఘాలు పెంచిన వేతనాలలో న్యాయబద్ధత లేదని, సమాన పనికి సమాన వేతనం లేదనే సూత్రం అనేది విమర్శించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతిసారి జీతాన్ని పెంచుతూ ఉండడం అనేది జరిగింది. ఇది భారతదేశంలో వేతనము, వేతన అంశాలు, వేతన సంఘాలు క్లుప్తంగా. థ్యాంక్ యూ.